హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు జున్ను చూపిస్తానండి. జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగని మనకు పాలు దొరకవు, జున్ను పాలు దొరకవు. బయట తెచ్చుకొని తినాలంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలీదు. అందుకని మనం ఇంట్లోనే ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చండి. పార్టీలకి ఫంక్షన్కి చేసుకోవచ్చు, ఎంత కావాలన్నా చేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను. ఇది నేను చేసే విధానం. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, అసలు అందరికీ ఇష్టం కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చండి. మనకి ఇష్టమైనంత తినచ్చు. అది ఎలా చేయాలో చూద్దాము, వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను ప్రోమోలో చెప్పినట్టు జున్ను పాలు లేకుండా జున్ను తయారు చేసుకోవటం ఎలాగో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అండి, లీటర్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను. ఇది పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇలాచీ పౌడర్, మిరియాల పౌడర్, అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదిగోనండి, కామధేను జున్ను పౌడర్. ఇది 1/2 లీటర్ పాలకి, ఒక్క ప్యాకెట్ పాలకి 1 ప్యాకెట్ ఇదండి. ఇది తెలిసి ఉండొచ్చు అందరికీ, తెలియని కోసం చెప్తున్నాను నేను. ఇది ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయండి. మనం రియల్గా జున్ను పాలతో ఎలా చేసుకుంటామో అలాగే ఉందండి. నేను తిని మీకు చూపిస్తున్నాను, మీకు కూడా చూపించాలని. ఇది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనం క్రీమ్ పాలు గిన్నెలో పోసేసుకుందామండి. 2 ప్యాకెట్లు ఇందులో వేసేసుకుందాము. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్, ఇప్పుడు ఇందులో స్వీట్ చూసుకున్నాము సరిపోయిందో లేదో. సరిపోయిందండి స్వీటు. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే జున్ను పెట్టుకుంటామో ఇందులోకి వడకట్టుకుందాం. బెల్లంలో చెత్త చెదారం ఉంటుంది కదండి, ఇదంతా ఇందులోకి వడకట్టేసుకుందాం. ఇది 100 గ్రాముల ప్యాకెట్ అండి, కామధేను జున్ను మిల్క్ పౌడర్ అనమాట. ఇది దీని పేరు. ఇది 1/2 లీటర్ పాలకు 1 ప్యాకెట్. ఇది లీటర్ పాలు కాబట్టి మనం 2 ప్యాకెట్స్ వేసుకుందాం, అంటే 200 గ్రామ్స్ అనమాట. ఇది ఇదిగోండి, మనం మిల్క్ పౌడర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. ఇది మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇందులో కలిపేసుకోవాలి పాలల్లో. ఇప్పుడు ఈ పౌడర్ అంతా ఉండలు లేకుండా మొత్తం పాలల్లో కలిపేసుకోవాలి. కొంచెం ఇది ఉండకడుతుందండి, జాగ్రత్తగా మొత్తం కలిపేసుకోండి, బాగా ఉండలేకుండా. ఇదంతా బాగా కలిసిపోయిందండి ఉండలు లేకుండా. ఇప్పుడు ఇందులో పెప్పర్ పౌడర్ అండి, మిరియాల పౌడర్ కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అండి. మొత్తం కలిపేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. క్రీమ్ మిల్క్ ప్యాకెట్లు 2, 1/2 లీటర్ 2 కామధేను జున్ను పౌడర్ 2 ప్యాకెట్లు, 200 గ్రామ్స్ బెల్లం పట్టింది, కొంచెం 1 స్పూన్ ఇలాచి, 1 స్పూన్ మిరియాల పౌడరు,
మొత్తం ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇలా పెద్ద గిన్నె ఒకటి పెట్టానండి. ఇలా వాటర్ వేసుకొని కింద ఒక స్టాండ్ లాంటిది పెట్టాను. ఇప్పుడు ఈ గిన్నె తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకుందాం. దాని మీద మూత పెట్టేద్దాము. దాని మీద ఒక మూత పైన ఇలా పెట్టేద్దాం. 20 minutes పడుతుందండి దాటానికి. 20 minutes తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉందో. 20 minutes అయిపోయిందండి. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం, అయిందో లేదో. అది అయిందో లేదో తెలియటానికి ఇలా చాకు గుచ్చి చూద్దామండి. చూడండి, అసలు అంటుకోలేదు. అయిపోయిందండి. ఇంకా పొయ్యి ఆఫ్ చేస్తున్నాను. ఇది బాగా చల్లారనివ్వాలండి. అసలు వేడి మీద అస్సలు తీయకూడదు. వేడి మీద తీస్తే ఏమవుతుందంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట. అస్సలు వేడి మీద తీయకూడదు. పూర్తిగా ఫుల్గా చల్లారిపోయాక అప్పుడు చూపిస్తాను మీకు. చూసారు కదండి జున్ను. ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అందరికీ తినాలని ఉంటుంది, కానీ కొంతమందికి ఎలా చేయాలో తెలియదు. ఈ వీడియో చూసి నేర్చుకోండి అందరూ. బ్యాచిలర్స్ అందరూ బాగా చక్కగా చేయొచ్చండి జున్ను. అది మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయిందనుకోండి, అలా ఒక 2-3 లీటర్లు చేయాలనుకోండి, హ్యాపీగా చేసుకోవచ్చు. గేదె పాలే కావాలని ఏం లేదు, అలా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ఉంటాను. బాయ్ అండి.